అంతేకాదు అక్కకి బావనిచ్చి వెంటనే పెళ్లి చేయాలి. అలాగే నన్ను ఇంటికి తీసుకెళ్లి మహారాణిలా చూసుకోవాలి. అలాగే తల్లి చూడక చేస్తానా రా. అమ్మయ్యా మన ప్లాన్ సక్సెస్. జై మహిష్మతి. ఏంటమ్మా నువ్వు అనేది? కంచు కంచు నిర్దోషం నమ్ముతున్నావా? నన్ను పొడిచింది తను కాదని తెలుసుకున్నావా? అవును సంతోష్, నిజమేంటో తెలియక తొందరపడ్డాను. అనరాని మాటలు అన్నాను, కేసులు పెట్టాను, అరెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ ఆమె నిర్దోషని, ఏ నేరం చేయలేదని తెలుసుకున్నాను. అందుకే ఆమె మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. కాంచనా, చూసావుగా మా అమ్మ ఎంత మంచిదో? చూశాను. ఆమెలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో. ఒక వీడియో ఏంటి? మీ అమ్మ మంచితనాన్ని వీడియో తీసి భద్రపరుచుకోండి. భవిష్యత్తులో మీ పిల్లలకి మంచితనం గురించి పాఠాలుగా చెప్పుకోవచ్చు అంటుంది. నాకిప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసమ్మా. మీ అమ్మగారు పైకి చాలా హ్యాపీగా ఉంది. పైకా అంటే లోపల హ్యాపీగా లేదా? అవునవును, లోపల ఇంకా హ్యాపీగా ఉంది. అవునవును, ఆమె మొహం చూడండి, ఆముదం తాగినట్టు ఎలా ఆనంద తాండవం చేస్తుందో. బాహుబలి సినిమా చూసినట్టు భలే ఫీల్ అయిపోతుంది. చూసినట్టు చూసిపోంటే లైవ్ లో చూసారు కదా. బాహుబలిని చూసారా? నేను కాంచనని అపార్థం చేసుకోవటం, ఆమె మీద కేసులు పెట్టటం, మళ్లీ తప్పును తెలుసుకుని ఆమె మంచితనం గుర్తించటం అంతా బాహుబలి స్టోరీలా ఉందని వాళ్ల ఉద్దేశం. అవును, బాగానే మేనేజ్ చేశారు. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ కాదు, మన మ్యారేజ్ ఎప్పుడు అంటుంది. ఇప్పుడే కదా కొంచెం నిజస్వరూపం తెలిసింది. అదే మంచి మనసు తెలిసింది. త్వరలోనే ఆవిడ ఊహించిన విధంగా పెళ్లి నేను జరిపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. చిన్న పనుందమ్మా, చూసుకొని 10 నిమిషాలు వస్తాను.